హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ బాబు. ఈరోజు నేను ప్రస్తుతానికి గోవాలో ఉన్నాను. గోవాలో వాటర్ స్పోర్ట్స్ రైడింగ్ చేస్తున్నాను. చూస్తున్నారు మీరు కూడా. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గోవాలో అనేక రకాల ఐటమ్స్ చాలా దొరుకుతూ ఉంటాయి. మనం మందాగనంలో అయితే ఈ వాటర్ స్పోర్ట్స్ చేయడం చాలా బాగుంటుంది. నేనైతే డ్రింక్ చేయను కాబట్టి వాటర్ స్పోర్ట్స్ ఎక్కువగా ఆసక్తి చూపించాను. అంటే రేటు కూడా కొంచెం మనకి రేటు తగ్గినట్టుగానే ఉంటుంది. అంటే కనీసం ఒక 2,000 దాకా తీసుకున్నాడు మా అందరి దగ్గర, ఒక్కొక్కరి దగ్గర. ప్రస్తుతానికి మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇక చూడండి మా బస్సు ఎలా ఉందో. ఇప్పుడే వచ్చాం మేము అందరం ఒకసారి. చూస్తున్నాం, జనాలు చాలా మంది వచ్చారు. ఇది దారి కనబడుతుంది కదా, చూడండి మీరు కూడా. ఈ దారి నడుచుకుంటా చిన్నగా మేము ముందుకు వెళ్తున్నాం. అది మా బాయ్స్ అందరూ చాలా మంది కూడా ఉన్నారు. నడుచుకుంటా ఏదో మాట్లాడుకుంటా మాలో మేమే సరదాగా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం. ఇక్కడ మొత్తం మన ఏరియా చుట్టుపక్కల ఉన్నటువంటిది అట్టే ఉంది ప్రదేశం మొత్తం. అక్కడ ఏదో కట్టి ఉంది, అది గుడిలాగా ఉంది. నేను ఆ గుడి ఏమో అనుకుని దగ్గర పోయి చూసాను, ఆ గుడి ఏం లేదు. జస్ట్ ఏందో నాకు అంత క్లారిటీ తెలియదు. చూడండి మనం అందరం ఇప్పుడు వచ్చేసాం. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి చూస్తున్నారు. ఏందిరా బాబు ఈ బోట్లు ఏంది, ఈ సంగతి ఏందని చూస్తున్నారు. ఇక్కడ ఏదో మంచి పార్టీ జరిగేటట్టు వ్యవహారంలాగా కనబడుతుంది. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కువ మంది. ఇక్కడ వాటర్ బోట్లు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఆ పక్కన మనం బోట్లో వెళ్ళాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంటే ఒక గ్రూప్కి వచ్చేసరికి ఒక పేరు ఉండిద్ది. అంటే మనలో మెడ్మిన్ లాగా ఎవరో ఒకరు పేరు పెట్టుకొని ఉండాలా. ఒక ఎంతమంది, ఒక 5గురు అయితే 5గురు, 6గురు అయితే 6గురు. బోట్లు మొత్తం ఆల్రెడీ కొన్ని రన్నింగ్లో రెడీగా ఉన్నాయి. మేము చూస్తున్నాం మా పేర్లు ఎప్పుడు వస్తాయని చెప్పి మేము కూడా నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే చాలా మంది తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువ మంది తగిలారు. మాకైతే కడప వాళ్ళు తగిలారు. మన గుంటూరు సైడ్ కాబట్టి మా ఫ్రెండ్స్ వస్తున్నారు. వాటర్ ఎలా ఉన్నాయంటే వాటర్ ఉప్పగా చండాలంగా ఉన్నాయి అంటాడు. అవును, వాటర్ బాగు, సముద్రం వాటర్ మనకు తెలిసిందే ఉంది, మనకు తెలిసిందే కదా వాటర్ బాగోవు. ప్రస్తుతానికి మేము అందరం ఎంజాయ్ చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడే మేము బోట్ ఎక్కాము. ఈ బోట్లో మన అందరికీ కొన్ని నెంబర్స్ వేస్తూ ఉంటారు చేతికి. అంటే మనం రైడ్ చేయాలి కాబట్టి కొన్ని నెంబర్స్ అంటే 1 2 3 అలా వేస్తూ ఉంటారు. ఎంతమంది పీపుల్స్ వచ్చారని కౌంట్ చేస్తూ ఉంటారు. మన డ్రైవరు చూశారు ఎట్టున్నాడు బోట్ డ్రైవరు. ఇక్కడ ఫారినర్స్ ఎక్కువ మంది వచ్చారు. ఫారినర్స్ అంటే ఇదేముంది, మన తెలుగు వాళ్ళు మాత్రం ఎక్కడ పెట్టినా అక్కడ ముచ్చట్లు వేయడానికి ముందు రెడీగా ఉంటారు. వాళ్ళు చూడండి, వాళ్ళకి మా వాడు సీటు సాక్రిఫైస్ చేసి ఉంటాడు. అవును, సాక్రిఫైస్ చేశాడు. అది మా వెనక ఈ సేఫ్టీ కోసం మనకి ఇవి ఏంటి అంటే డ్రెస్సులు ఇచ్చారు. ఒకసారి చూడండి మీరు కూడా. అంటే వాటర్లో పడి మనం మునిగి బాగున్న ఈదరాణులు ఉంటారు కదా, అందుకని ఇప్పుడే మనం గోవా రైడ్ స్టార్ట్ అయింది. చూడండి మీరు ఫ్రెండ్స్. ఒకసారి ఇప్పుడు మనం గోవాలో ఉండి బోట్ రైడింగ్కి వెళ్తా ఉన్నాం. ఇప్పుడే స్టార్ట్ అయింది. జనాలు అందరూ కూర్చొని ఉన్నారు. మా ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. అందులో తెలుగు వాళ్ళు కనీసం ఒక 20 మంది ఉంటారు. మిగతా అందరూ ఫారినర్సే ఉన్నారు. టోటల్ మందం ఒక 40 మంది మొత్తం వరకు మేము ఉన్నాం అందులో బోట్లో. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం జర్నీ. చూడండి ఫ్రెండ్స్, వీడియో మాత్రం ఫుల్గా వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి. 10 గంటల 30 నిమిషాలు అయింది. బహుశా ఇప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్ కింద ఏదో ఒకటి ఇస్తారని మేము అనుకుంటా ఉన్నాం. ఇక్కడ మనం అందరం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ వీళ్ళు అందరూ ఎక్కువ ఫ్రాడ్ చేస్తూ ఉంటారు. అంటే మనకు తెలియదు కాబట్టి, మనం ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మనకి బోట్ రైడింగ్కి మొత్తం మనిషికి పర్సన్ దగ్గర 2,000 తీసుకున్నారు. అంతకన్నా చాలా తక్కువ ఉంటుందంట. ఫ్రెండ్స్, మనం గోవా వచ్చి ఎంజాయ్ చేయకపోతే మాత్రం మనం చేసిన మొదటి పట్ల అదే పెద్ద తప్పుగా అనుకోవచ్చు మనం. ఎందుకంటే గోవా వచ్చిన మనం ఎంజాయ్ చేయడానికి మాత్రమే. అందుకని మనం ఇప్పుడు ఎంజాయ్ చేయడం మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేసి సేఫ్ అవ్వాలి. ఎందుకంటే డబ్బులు పోతే పోయినాయి అనుకునే ఉండాలి. ఇప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్ ఇస్తారు చూడండి. బ్రెడ్ ఇస్తారనుకుంటాను నేను కూడా. ఆ బ్రెడ్ జామ్ అయితే మాత్రం మనం ఈరోజు నిద్రపోయినట్టే. హలో ఫ్రెండ్స్, మనకి టిఫిన్ కింద ఒక అరటికాయ, ఒక బ్రెడ్ ఇచ్చారు. మా వాళ్ళందరూ తింటున్నారు. టేస్ట్ ఎలా ఉంది భయ అరటికాయ? మన ఆంధ్ర అయితే తిరిగిపోయేది అంత. ఏదో లిటిల్ బిట్ మేనేజ్ చేయొచ్చు అంటవా? సరే ఓకే, మనం కూడా టేస్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఆ బ్రేక్ఫాస్ట్ చూస్తే ఎంత చండాగా చెత్తగా ఉందో. ఏంటంటే ఆ బ్రెడ్, టమాటా ముక్కలు అవి ఇచ్చారు. అది మనం చూస్తున్నాం ఐలాండ్ గోవాలోది. సరే చూడండి, ఇక్కడ డాల్ఫిన్స్ కూడా ఎక్కువగా మనకు కనబడతా ఉంటాయి. డాల్ఫిన్ షో ఉందని చెప్పి మమ్మల్ని రైడ్ కూడా తీసుకుపోయారు. ఆ వీడియో కూడా మీకు ఫుల్గా చూపిస్తాను.
ప్రస్తుతానికి మనం ఈ బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇది మనం తినే ఇడ్లీ పూరి చపాతీ అలాంటివి అంటే అవి బాగుంటాయి. ఇది అంతా మరి చాలా చండాలంగా ఉంది ఫుడ్ మాత్రం. ఫ్రెండ్స్, మనం సెల్ ఫోన్లో ఏదైనా కింద పడి నీళ్ళలో పడి పోకుండా ఉండడానికి మనకి ఇవి ఒక కవర్స్ ఇచ్చారు. ఆ కవర్స్ కూడా మనం డబ్బులు పే చేయాలి. ఒక కవర్కి వచ్చి 100 రూపీస్ తీసుకున్నాడు. ఇక్కడ మొత్తం అంతా డబ్బులే ఫ్రెండ్స్. డబ్బులు ఉంటే మాత్రం ఏదైనా జరిగిద్ది. మీరు కూడా చూడండి, వస్తున్నారు విజువల్స్లో. ఈ డబ్బులే మనకు మెయిన్ ముఖ్యం. కనీసం మనం ఏదన్నా చిన్నది ఏదైనా తీసుకోవాలన్నా కానీ డబ్బులు పే చేయాల్సింది తప్పదు ఖచ్చితంగా. అంటే వాళ్ళు ప్యాకేజ్ అని చెప్తారు కానీ ప్యాకేజీలో ₹1 కూడా ఏమి ఉండదు. మనం విడిగా అన్ని మొత్తం మనం కొనుక్కోవాల్సిందే. ఇప్పుడు మనం అందరం పారాషూట్ రైడ్కి వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్. ఒకసారి చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, మనకు ఈ పారాషూట్ రైడ్లో కూడా ఒక చిన్న తిరకాసు ఉంటుంది. ఏంటంటే వాళ్ళు కనీసం గట్టిగా మనం చూస్తే ఒక 30 సెకండ్స్ కూడా మనల్ని ఫ్లై చేయరు. ఎందుకంటే వాళ్ళకి డబ్బుల కోసం ఎక్స్ట్రా పే చేయమని అడుగుతారు. ఎక్స్ట్రా అంటే కనీసం ఒక 1-2 మినిట్స్ మనల్ని ఫ్లై చేసి ఉంచుతారు. నీళ్ళలో కూడా కిందకి తీసి ఒకసారి పైకి లేపుతూ ఉంటారు. ఇక్కడ ఏదైనా డబ్బులే ఫ్రెండ్స్. ముందు మనకు కావాల్సింది ఏంటంటే ఎంజాయ్మెంట్ చేయడం కోసం మనం ఆల్రెడీ ప్యాకేజ్ తీసుకున్నాం. సరేలే ఏముంది టైగర్ అని అనుకున్నది మాత్రం మనం సరేలే అనుకోవచ్చు. కానీ మనకు కొంచెం గాలిలో ఎగరాలి అనుకుంటే మాత్రం ఒక 500 ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. చూడండి మీరు కూడా ఆ అమ్మాయిని గాలిలో ఎలా ఎగరేస్తున్నారు. జస్ట్ వీడియో మనం చూస్తున్నట్టయితే కరెక్ట్ 30 సెకండ్స్ 20 సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పారాషూట్ రైడ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 2-3 అవుతుంది. ఆ 2-3 అయిన తర్వాత మనకి అందరూ లంచ్ పెడతారు. లంచ్లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే మనం తెలిసి మనం నాన్ వెజ్ కాబట్టి చికెన్ అయ్యని అని అనుకుంటాం. వెజ్ వరకు మాత్రం పప్పు అనుకుంటాం. ఒకసారి ఆ ఫుడ్ కానీ మనం తిన్నామంటే జీవితంలో బాబు మనం ఈ ఫుడ్ తినలేమరా బాబు అని మనకి కనిపించింది. ఒకసారి మీరు చూపిస్తాను, వీడియో చూడండి ఖచ్చితంగా అయిపోయేదాకా. చూసిన తర్వాత మీరు కూడా ఒక అర్థమైద్ది. ఇప్పుడు మనకి లంచ్ టైం అయింది కాబట్టి లంచ్ పెడతారు ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా. మనకి ఇప్పుడు లంచ్ పెడుతున్నారు. ఒకసారి మనం చూద్దాం ఏమేమి పెడతారు. ప్రస్తుతానికి అక్కడ జనాలందరూ లైన్లో క్యూలో నిల్చున్నారు. ఇప్పుడే పారాషూట్ డ్రైవ్ పోయి వచ్చాం కాబట్టి అందరూ నేసపడి ఉన్న టైం మాత్రం 3:30 అయింది. అయినా అయిందిరా బాబు టైం 3:30 పెడుతున్నారని చెప్పి అనుకోకండి. ఆడంతే పెడతారు ఖచ్చితంగా 3:30కే. ఎందుకంటే మనం రైట్స్ అన్ని తిరగాలి కాబట్టి. ఇక్కడ చూసినట్టయితే నాన్ వెజ్ వాళ్ళకి అయితే 2 ముక్కలు చికెన్ వేసి మొత్తం పులుసు పోసేసారు. ఆడ చూస్తే రైస్ కూడా కొంచెం లావుగా ఉంది. ఆ రైస్ తినాలంటే మన వల్ల కాదు. కానీ ఏదో రేట్లు పెట్టి మేనేజ్ చేయాలి. మనం గోవా వచ్చాం కాబట్టి వాళ్ళు పెట్టిన ఫుడ్డే మనం తినాలి. మనం ఆ ఫుడ్ కావాలి ఈ ఫుడ్ కావాలంటే చెప్తే మాత్రం అక్కడ ఏం దొరకవు. చూడండి మన కుర్రవాడు మనకి సాంబారు పప్పు కూడా వేస్తున్నాడు. సాంబారు పప్పు కూడా నాకు ఏం అర్థం కాలేదు. చూస్తే మొత్తం నీళ్ళుగా ఉంది, పప్పుగా ఉంది. తిన్నామంటే మాత్రం మనకి ఈరోజు కడుపులు నొప్పి ఖచ్చితంగా వచ్చింది. వాడేదో మొత్తం అరటికాయలు మొత్తం 5 అరటికాయలు ఎక్కువ తింటూ ఉన్నారు వాళ్ళు. రైస్ మాత్రం ఒక చిన్న గిన్నె తెచ్చాడు. ఆ చూస్తే మాత్రం 40 మంది దాకా ఉన్నాము. దాన్ని ఒక మనిషికి ఒక స్పూన్ వేస్తూ ఉన్నాడు. అంటే ఒక గంట వేస్తూ ఉన్నాడు. ఆ గంటలో మనం సరిపోయి పెట్టుకోవడం చేయాలి. ఎందుకంటే ఆ ఉప్పు నీళ్ళు అవి తాగిన తర్వాత ఫుడ్ కూడా ఎక్కువ తినలేము మనం. చూడండి పప్పు సాంబార్ అర్థం కావట్లేదు. మా ఫ్రెండ్స్ ఇప్పుడే రైడ్కి వెళ్ళి ఇప్పుడే వచ్చారు. వాళ్ళు కూడా ఆకలి అవుతుంది అనుకుంటా. వాళ్ళు కూడా ఎగబడి తినడానికి రెడీగా ముందుగా వస్తున్నాడు అన్నాయి. మా ఫ్రెండే చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అన్నం పెడతారని చెప్పి తిరిగి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం డాల్ఫిన్స్ చూడటానికి మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. డాల్ఫిన్స్ మన దురదృష్టమే కానీ మనకు డాల్ఫిన్స్ మాత్రం కనబడలేదు. ఏం చేస్తామని అనుకోండి మేము కూడా చిన్నగానే వెళ్తాను ఉన్నాం. డాల్ఫిన్స్ కనబడ్డే మనకు రైట్ సైడ్లో కనబడ్డాయి ఫ్రెండ్స్. మనం ఇలాంటి వ్యూని మాత్రం ఎప్పుడు మనం ఇలా చూసి ఉండలేము. ఎందుకంటే డబ్బులు పోయినాయి అనుకొని మాత్రం మనం ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి ఆ అందాలనే ప్రకృతిని చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మీ అందరం ఫుడ్ అయిపోయిన తర్వాత చిన్నగా కూర్చొని డిస్కషన్ చేస్తూ ఉన్నాం. ఏంది అది నెక్స్ట్ ప్లాన్ ఏం చేయాలని చెప్పి సరదాగా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం అందరికీ కొంతమందికి బీర్ తాగే వాళ్ళకి అంత బీర్ కూడా ఇస్తారు. బీర్ తాగిన వాళ్ళకి సాఫ్ట్ డ్రింక్ ఇస్తూ ఉంటారు. ఏదో ఒకటి మనం లిటిల్ పెట్టి మేనేజ్ ఇచ్చి మనం సాఫ్ట్ డ్రింక్ తాగుతాం కాబట్టి ఇక్కడ వ్యూ మాత్రం చాలా అదిరిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి వీళ్ళు మనకి స్పోర్ట్స్ రైడింగ్ వాటర్ స్పోర్ట్స్ రైడింగ్కి తీసుకోవడానికి సముద్రంలో కనీసం ఒక 20-30 కిలోమీటర్ల లోపల తీసుకుపోతూ ఉంటారు. మా వాళ్ళు చూడండి పక్కన ఫారెన్స్తో ఆ తెలుగుడు ఎక్కడన్నా కానీ మీటింగ్ వేస్తూ ఉంటాడు కాబట్టి మనకు తెలియదు ఏముంది. వాళ్ళతో ఏదో పిచ్చి మాటలు మాట్లాడి కొంచెం నవ్విస్తా జోకులు వేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం అర్థం కాక ఓకే ఫ్రెండ్స్ సూపర్ అని చెప్పి వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళకేమో ఇంగ్లీష్ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. అర్థం కానట్టు మాట్లాడుకోవడం మాకు అలవాటైపోయింది. చూడండి ఇక్కడ బీర్లు అందరూ ఎక్కువ మంది తాగుతారు. ఇక్కడ లేడీస్ కూడా తాగుతూ ఉన్నారు. చూడండి మనం కూడా అంటే కొంతమంది వాళ్ళు ఫారినర్స్ కాబట్టి వాళ్ళు తాగుతారు. ఫ్రెండ్స్ ఇప్పుడు వ్యూ మాత్రం చాలా అందంగా చాలా బాగుంది. ఇక్కడ మనం సాయంత్రం ఇప్పటికీ దగ్గర 5:30 అయింది టైం. ఈ టైంకి
మస్తు సార్. హాయ్ ఫ్రెండ్స్, సురేష్ అన్న స్టార్ట్ చేసా. ఒక్కసారి నువ్వన్నా ఇది చూసి. మన సురేష్ అన్న వచ్చేసాడు. हम 6 लोग हैं, 4 लोग हैं, 4 लोग हैं. चलिए तम्मुడు ఉన్నాడు. వాళ్ళకి పిల్లి చెప్పుకోవాలి. మధ్య కాకుండా ఫ్రెండ్స్ మనకి ఇప్పుడే బనానా రైడ్ అయిపోయింది. బనానా రైడ్ అయిపోయిన తర్వాత అక్కడ మనం అందరినీ కొంచెంసేపు ఒక అరగంట ఆ నీళ్ళలో మనకి ఆ ట్యూబ్స్ అవి ఇచ్చేసి మనల్ని నీళ్ళలో దిగమని చెప్తా ఉంటారు. అవి మనం అంత నీళ్ళలో దిగినా కానీ అవి మనం నీళ్ళలో లోపలికి తీసుకుపోలేవు. ఎందుకంటే మనకు బెండ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనం సరదాగా ఆనందంగా హ్యాపీగా తిరిగి అక్కడ మనం ఎంజాయ్ చేసి కొంచెంసేపు నీళ్ళలో ఎంజాయ్ చేయవచ్చు. ఈత వచ్చిన వాళ్ళు ఈత వచ్చినట్టు ట్రై చేయొచ్చు. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరైనా లోపల నీళ్ళలో దిగి ఎంజాయ్ చేయవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ చూడండి, కుర్రోళ్ళు అయితే మాత్రం నీళ్ళ నుంచి వదిలిపెట్టి బయటికి కూడా రావట్లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం స్కూబా డ్రైవ్ అంటారు దీనికోసం మనకి ఒక స్విమ్ సూట్ ఇస్తారు. ఆ స్విమ్ సూట్కి మనకి ఎక్స్ట్రా డబ్బులు పే చేయాలి. ఒక్కొక్క దానికి 200 ఎక్స్ట్రా ఉంటుంది. మనం ఇష్టమైతే పోవచ్చు, కానీ ఎందుకంటే నాకైతే ఇష్టం లేదు కాబట్టి నేను స్విమ్ సూట్ తీసుకోలేదు. మా వాళ్ళందరూ స్విమ్ సూట్ తీసుకున్నారు. స్కూబా డ్రైవ్ చేద్దామని చెప్పి నీళ్ళలోకి దిగారు. అక్కడ ఏముంటుందంటే లోపల చేపలు, రకరకాల చేపలు, అద్భుతమైన చేపలు ఏంటేంటివి కనబడుతూ ఉంటాయి. అవన్నీ మనకి కళ్ళ కట్టినట్టు మన కళ్ళ ముందు చూపిస్తూ ఉంటారు. కావాలంటే వీడియో కూడా తీసి చూపిస్తారు. వీడియో మాత్రం 500 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ఆ స్విమ్ సూట్ వేసుకున్నామంటే మాత్రం మనకి ఏమి ఇబ్బంది ఉండదు, బాగున్నాయి ఉంటుంది. కానీ ఆ స్విమ్ సూట్ జనాలు అందరూ వాళ్ళు వీళ్ళు వేసుకుని మనకి ఇస్తారు కాబట్టి నాకు అది నచ్చలేదు కాబట్టి నేను స్విమ్ సూట్ వేసుకోలేదు. ఎవరిష్టం వాళ్ళది కాబట్టి మనం చేసి తప్పేం లేదు. ఇక్కడ చూడండి మన కంటికి కూడా చేపలకు రకరకాల చేపలు కనబడుతుండే. వాళ్ళు ఏంటంటే చేపలకు ఒక ఫుడ్ తీసుకొచ్చారు. ఆ ఫుడ్ లిక్విడ్ లాగా అక్కడ ప్రెస్ చేస్తూ ఉంటే అక్కడ రకరకాల చేపలు మొత్తం అన్నీ వచ్చి ఆ ఫుడ్ తినడానికి వస్తుంది. అప్పుడు మనల్ని ఆ స్కూబా డ్రైవర్ లోపల వాటర్ తీసుకుపోయి మనల్ని ఆ వీడియోస్ తీసి మనకి చేపలు చూపిస్తూ ఉంటారు. అది కూడా ఒక వీడియో చేశారు ఫ్రెండ్స్. మీరు దాని ఆ లింక్లోకి వెళ్ళి చూస్తే మాత్రం మనకు దొరుకుతుంది. చూడండి మీరు ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు పట్టుకొని కొంచెం లోపలికి తీసుకుపోయింటే ఎంత ఎత్తు లోతు తీసుకుపోతారో మనం అనుకుంటాము. నిజంగా ఆడేమో కనీసం మనం ఒక 2-3 అడుగుల లోపలికి నుంచి చూపిస్తూ ఉంటారు. మనం ఎక్స్ట్రా కొంచెం టైం స్పెండ్ చేయడం కోసం కనీసం ఒక 2 నిమిషాలకి మనకు 500 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.